శ్రీరాముల మరహై కారణ జన్మలు తరతరాలు తరగని కారణ జన్మలు పుణ్యజీవి ధన్యబద్ధతల కొలమానమా పుణ్యజీవి ధన్యజీవి నన్ను అక్కడ వైశాఖకు అవకాశం ఇచ్చి కొంతమంది కింది దిగండి, స్టేజ్ వీక్గా ఉంది. హలో చేసుకొని ఆయనను నివాళులు అర్పించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఆయన యొక్క త్యాగ హృదయంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. కొన్ని కారణాల వల్ల మనము తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాల్సి వచ్చింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరహే. దయవుంచి వేదిక మీద ఉన్న అందరూ కూడా దిగి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం మనందరికీ సంతోషం. అదేవిధంగా అమరావతిలో మన ఆర్యవైశ్యుల గుర్తింపు కోసం అమరావతిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహం ఇదే రోజు ఆవిష్కరించడం కూడా మన ఆర్యవైశ్య జాతికి కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఈ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి వచ్చిన మన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి తెలుగువాడు తెలుగు రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని 125వ జయంతి సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు ఇది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితమే ఈరోజు తెలుగు రాష్ట్రాలుగా ఆవిర్భావం కావడం, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేసిందే ఆయన పోరాటంతో. దాని ప్రకారమే ఈరోజు దేశంలో ఏ భాష మాట్లాడే ఆ భాష ప్రాంతానికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, అదే సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడికక్కడ ఉండే విధంగా తయారు కావడం అనే దానికి ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు 58 రోజులు చేసిన నిరాహార దీక్షే పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం
తమిళనాడు నుంచి విడిపోవడానికి కారణం. ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గౌరవం వన్నీ తెచ్చిన నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చూపించిన బాటలో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, నివాళులు అర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి తెలుగువాడు కూడా ఈ నివాళులు అర్పిస్తున్నాడు. అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ మరి ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడే రోజు ఈరోజు. మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ప్రతి వాసవి జై జై వాసవి. నేడు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి 58వ అడుగుల విగ్రహాన్ని ఆయన చేసినటువంటి దీక్ష 58 రోజుల ఫలితంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వం 6 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ యొక్క విగ్రహ నిర్మాణం కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా తమ యొక్క ఉదార స్వభావంతో విరాళాలు అందించి ఆ యొక్క నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏదైతే తెలుగు ప్రజలకు తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అవమానాలపైన తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం కావాలని, తెలుగు వారిని గౌరవించుకోవాలని మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి రాజాజీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అనేక మంది పోరాటాలు చేసి రాష్ట్ర విడిబాటుకు, రాష్ట్రం తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నం చేసిన ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉలుకు పలుకు లేని సందర్భంలో పొట్టి శ్రీరాములు గారు ఈ యొక్క తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసి తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సిందే, మా తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానాలను మేము తీవ్రంగా నిరసిస్తున్నామని చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష అసలు బాస్తే ఆనాటి ప్రభుత్వం అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు తక్షణమే ఎలాంటి ఇది లేకుండా ఏదైతే పొట్టి శ్రీరాములు గారు అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15, 1952వ సంవత్సరంలో దీక్ష మొదలుపెట్టాడో 1953 డిసెంబర్ 15 ఆయన తదనంతరం జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ 19వ తారీఖున ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి సమయాభావం లేకుండా ఇక తక్షణమే రాష్ట్ర సాధన సాధ్యం, ఇక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే, ఆ యొక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధా కాకూడదని చెప్పేసి ఆనాడు 1953 అక్టోబర్ 1వ తారీఖున మనం ఈ యొక్క తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి కర్నూలు వేదికగా మనం ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది. అలా అనుకుంటే 1953 అక్టోబర్ 1న రాజధానిగా ఏర్పాటు చేసుకొని మనం ఏదైతే రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయుని త్యాగాన్ని గురించుకుంటున్నామో ఆయన యొక్క త్యాగాన్ని స్మరించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై వాసవి జై. ఈరోజు ఇక్కడ కడప నగరంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం జమ కావడం జరిగింది. మనందరికీ తెలిసినట్టుగా ఈరోజు 125వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఎంత గొప్పవారంటే ఆ రోజు తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి ఒక గొడుగు కిందికి రావాలా, తెలుగు మాట్లాడే వారికి అందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉన్నత భావాలు కలిగి దానికోసం ధ్వజమెత్తి, దానికోసం గలమెత్తి, దానికోసం నిరాహార దీక్ష చేసి చివరికి తన ప్రాణాలు రాష్ట్ర ఏర్పాటు కోసం అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి గొప్ప భావాలు గల పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రానికి చెందినవారు. ఆయనను చూసి మన యువత ఈరోజు చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎలాగైతే ఆయన ఒక పెద్ద ఆలోచన కానీ ఆయన చేసిన ఒక ప్రాణాలకు అర్పించి చేసిన ఏదైతే నిరాహార దీక్ష కానీ, అదేవిధంగా ఆయన పట్టుదల కానీ, ఆయన దృఢ నిర్ణయంతో ప్రాణాలు పోయినా సరే నాకేం పర్వాలేదు కానీ నాకు తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలా అనే మన కోసం, మన తెలుగు ప్రజల కోసం ఎలాగైతే ఆయన ప్రాణాలు అర్పించినారో మనం గర్వించదగ్గ గొప్ప భావాజాలాలు గల ఆ వ్యక్తిని ఈరోజు యువత కూడా ఒక నమూనాగా తీసుకోవాలా, ఒక రోల్ మోడల్గా